హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాను. ఈ దేవి నవరాత్రుల వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నాకు తెలిసి మన ఇండియాలో జరుపుకునే పండుగల్లో దసరా చాలా ముఖ్యమైనది. నాకు తెలిసి మన సౌత్ సైడ్ దసరా అంటే గుర్తొచ్చే ప్లేసు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారు. సంవత్సరం అంతా వెయిట్ చేసి దసరాని ఇంత బాగా జరుపుటకు కారణం, పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడితో అమ్మవారు 9 రోజులు భయంకరమైన యుద్ధం చేసి వధించారు. ఈ సందర్భంగా మనం దసరాని అయితే జరుపుకుంటాము. యుద్ధం జరిగిన 9 రోజులని దేవీ నవరాత్రులు అంటాము. మనకి దసరాలో 9 రోజులు 9 రకాల అలంకరణలతో అమ్మవారిని పూజించుకుంటాము. శ్రీ క్రోధనామ సంవత్సర దసరా నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి 12 వరకు అయితే జరుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, కృష్ణా నది ఎంత అందంగా అయితే ఉందో. భవానీపురం నుంచి వచ్చే భక్తులకు కుమ్మరపాలెం నుంచి క్యూ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడే బైక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. వర్క్స్ కూడా చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. 15 డేస్ బ్యాక్ నుంచే వర్క్ స్టార్ట్ చేశారని ఇక్కడ అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి తెప్పోత్సవానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. దూరం నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అవి వచ్చి వినాయకుడు టెంపుల్ దగ్గర ఏర్పాటు చేశారు. భక్తుల తలనీలాలు మొక్కును చెల్లించుటకు విఎంసి మెయిన్ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకి బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇన్ కేస్ భక్తుల రద్దీ ఎక్కువైతే షవర్ బాత్స్ కూడా మనకి దీని ఆపోజిట్లోనే లెఫ్ట్ సైడ్లో ఏర్పాటు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్ల దగ్గర ఎక్కువ రద్దీ ఉంటుందని గమనించి లోపలే కాకుండా బయట కూడా 11 ప్రసాదం కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ దసరాకి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.